ఇప్పుడు పార్టీని బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటీవల కాలంలో మీరు చూడండి, ప్రాంతీయ పార్టీలు గాని, జాతీయ పార్టీలు గాని ఎన్నికల్లో గెలవటానికి ఎన్నికల వ్యూహకర్తలను పెట్టుకుంటున్నారు. అవును. మొన్న కూడా అవును. తెలంగాణలో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు వ్యూహాలతోటి అధికారంలోకి వాస్తవం. వచ్చింది. పాయింట్. అనేది చూడాలి. అది హ్మ్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ఒకటైతే, హ్మ్. కాంగ్రెస్ ని పబ్లిక్ లోకి తీసుకుపోయే క్రమంలో ఈ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ గెలుస్తుంది అని కొన్ని కూడళ్ళు, మౌత్ టీ టాక్ స్టాల్స్ పంపించారు. కూడా అవును. ఒక విధమైనటువంటి వైబ్రెంట్ క్యాంపెయిన్ చేయడం తోటి కాంగ్రెస్ కు ఒక అనుకూలమైన పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది. బట్ ఇది ఇక్కడే అవును. కాదు, అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఎన్నికల వ్యూహకర్తల్లో చాలా పాపులర్ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ అవును. ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా బీహార్ లో తన జన స్వరాజ్ ఫెయిల్ అయ్యారు. పార్టీ అవును. ద్వారా పోటీ చేసి ఫెయిల్యూర్ అయ్యారన్న సంగతి తెలుసు. అయితే ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిక్ అన్నట్టు, అంటే ఈ ఎలక్షన్ స్ట్రాటజీలు ప్రిపేర్ చేయడంలో సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. బట్ దాంట్లో భాగంగానే కవిత తోటి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ గతంలో ఉండేది, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గా ఉన్నారు కాబట్టి సమావేశమయ్యారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ ఆ అంటే వార్తలు సార్ ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే మొన్న బీహార్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహారీలను ఉద్దేశించి కొంత అదే అవమానించి మాట్లాడారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు, "నీ గడ్డ మీదకి వచ్చి నిన్నే ఓడిస్తా" అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. సో ఆ సవాల్‌ని కవిత త్రూ ఏమైనా చేసే అవకాశం ఉందా అన్న పాయింట్ ఒకటైతే ప్రశాంత్ కిషోర్ లైన్‌లో. అసలు కేసీఆర్‌ను కాదని కేసీఆర్ని ఖచ్చితంగా రేపొద్దున కవిత రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రజల తరపున పార్టీ పెడతా అంటే తెలంగాణ ప్రజల్లోంచి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయిందా? కవిత అదే ఎక్స్పోజ్ చేస్తూ బయటకు వస్తారా? ఒకవేళ వస్తే గనక కవితను తెలంగాణ గ్రౌండ్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈవెన్ జనజాగృతికి కూడా పెద్దగా ఏం రెస్పాన్స్ వచ్చిందైతే ఏం కనిపించలేదు. రేపొద్దున పార్టీ పెడితే అట్లాంటి రియాక్షన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి ఒక కార్పొరేట్ ఎలక్షన్ స్ట్రాటజీస్లలో ప్రజల మద్దతు అనేది కనపడకపోయినా ఎలక్షన్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్ వీటన్నిటితోటే కదా ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు గెలుస్తున్నటువంటి సందర్భాల్లో మనం చూసాము. కాబట్టి ఎన్నికల వ్యూహకర్తలకు అంత ప్రాధాన్యత పెరిగింది. అందుకే మీరు ఒక